హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ సిరీ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన పూజా మందిరంలో ఉన్న వెండి సామాన్లని ఎలా తెల్లగా అప్పుడే షాప్ నుంచి తెచ్చిన కొత్త వాటిలా తలతలా మెరిసేటట్టు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి బేకింగ్ సోడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, లెమన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మన వెండి సామాన్లని వేడి నీటిలో బాయిల్ చేసిన అవసరం అస్సలే లేదండి. ఓన్లీ ఒక్క ఐటెం యూజ్ చేసి తెల్లగా అప్పుడే షాప్ నుంచి తెచ్చిన కొత్త వాటిలో ఎలా మెరవాలో నేను చూపిస్తాను. సో మీరు నేను చేసిన మెథడ్ని ఫాలో అయ్యి మీ వెండి సామాన్లు కూడా తెల్లగా చేసుకోండి. సో మనం టాపిక్లో వెళ్ళిపోదాం. చూసారు ఫ్రెండ్స్, వెండి సామాన్లు ఎంత నల్లగా ఉన్నాయో. సో మరి నేను ఓన్లీ వన్ ఐటమ్ అని చెప్పాను కదా. సో ఐటమ్ వచ్చేసి ఇంకేమీ లేదండి, మన ఇంట్లో ఉండే ఐటమే అది. సో అదేంటంటే విభూతి అండి. సో నేను కొంచెం విభూతి ప్లేట్లో వేసుకుంటున్నాను. సో ఎక్కువ సామాన్లు ఉంటే కొంచెం ఎక్కువ విభూతి పడుతుంది. నేను కొద్దిగా ఉన్నాయి కదా నాకు వెండి సామాన్లు, సో కొంచెం వేసుకున్నాను. సో ఇప్పుడు వాటిని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. మనం వెండి సామాన్లని వేడి నీటిలో మరబెట్టాల్సిన అవసరం లేదండి. చూసారా ఎంత నల్లగా ఉన్నాయో. సో ఇలా ఈ విభూతి ఉంది కదండి, సో ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు టచ్ చేసుకుందాం. కొంచెం నీళ్ళు టచ్ చేసుకుందామండి. మరి కొంచెం వేసుకుందాం నీళ్ళు, ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకుందాం. సో ఇలా ఉండేటప్పుడు కొంచెం చక్కగా చూడండి. నేను ఈ ప్లేట్ కడిగి చూపిస్తాను. చూసారా ఇక్కడ నల్లగా ఉంది, చూసారా ఎంత నల్లగా ఉందో. ఇలా అప్లై చేసుకోవాలండి మొత్తం. ఇక్కడ ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ తీసుకొని ఈ స్క్రబ్బర్తో ఇలా గట్టిగా అంచిపెట్టి కడిగితే మొత్తం వెండి సామాన్లు మొత్తం తెల్లగా అప్పుడే షాప్లో నుంచి కొని తెచ్చిన వాటిలో తెల్లగా తలతలా మెరుస్తాయండి. సో ఈ కార్నర్స్లో కూడా గట్టిగా స్క్రబ్బర్తో ఇలా కడుక్కోవాలి. ఒక్క విభూతితోనే మొత్తం తెల్లగా వచ్చేస్తాయండి. మనం అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారా ఇక్కడ నల్లగా ఉంది, చూసారా ఇక్కడ నల్లగా ఉంది, చూసారా. సో ఈ కార్నర్స్లో కూడా విభూతి వెళ్ళేటట్టు బాగా ఇట్లా గట్టిగా రఫ్ చేసుకోవాలండి. స్క్రబ్బర్తో అయితే ఈజీగా మనం ఇలా అప్లై చేసుకుంటున్నాం. ఈ విభూతి మరి నీళ్ళు వేసేయకూడదండి, నీళ్ళు అసలు కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సో ఇలా మొత్తం అంతా విభూతి ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని చూడండి. ఇలా స్క్రబ్బర్ తీసుకొని కొంచెం ఇలా డిప్ చేసుకొని గట్టిగా స్క్రబ్బర్తో ఇలా రఫ్ చేస్తే సరిపోతుందండి. తెల్లగా వచ్చేస్తాయి అంతే. ఇంకా కొత్తగా షాప్లో కొన్న వాటిలో అవుతాయి మన వెండి సామాన్లు. ఈ కార్నర్స్లో ఇరకలకి ఇలాగ స్క్రబ్బర్ వెళ్ళి వాష్ చేసుకోవాలి. చూసారండి, ఇలాగ స్క్రబ్బర్తో గట్టిగా రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్స్లో కూడా ఇలా స్క్రబ్బర్తో చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఇంకొద్ది ప్రమిద తీసుకుంటున్నాను. సో చూడండి, నేను ఇంకో ప్రమిద కూడా తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా మళ్ళీ విభూతి తీసుకొని చక్కగా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు, మొత్తం అంతా ప్రమిద మొత్తం ఫుల్ స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా చేసుకొని. చూసారా ఇక్కడ ఈ కార్నర్స్లో కూడా నల్లగా చూసారా, ఇక్కడ కూడా కొంచెం అప్లై చేసుకొని. ఈ విభూతి మెథడ్ ద్వారా మన వెండి సామాన్లు తెల్లగా అప్పుడే షాప్ నుంచి తెచ్చిన కొత్త వాటిలో తయారవుతాయండి. సో
సో స్క్రబ్ ఇలా ఫుల్ మొత్తం అంతా అప్లై చేసుకున్నాక ఈ స్క్రబ్బర్తో గట్టిగా ఇలా మొత్తం ఇక్కడ వైపు చూసారా ఎంత లోపల నల్ల ఉంది కదా. సో విభూతి తీసుకొని చక్కగా ఇలా ఫుల్ అప్లై చేసుకొని స్క్రబ్బర్ తీసుకొని చక్కగా లోపలంతా ఈ విభూతితో కడుక్కోవడం వల్ల నెల వరకు మనం వెళ్తాం అసలు నల్ల కాకుండా అవ్వండి, అంత మంచిగా వర్క్ అవుతుంది విభూతి. చూడండి గ్లాస్ చూసారా ఎలా ఉందో. సో విభూతి కొంచెం మొత్తం ఫుల్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం చక్కగా. మళ్ళీ స్క్రబ్బర్ తీసుకొని చక్కగా చూసారా ఈ లోపల ఎంత నల్ల ఉందో. విభూతి అప్లై చేసుకుంటాం. ప్లేట్లో ప్లేట్ అండి, వెండి ప్లేట్. ఇది కూడా చక్కగా ఇలా కార్నర్స్లోకి కూడా ఈ విభూతి వెళ్ళేటట్టు చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విభూతితో చాలా తెల్లగా వస్తాయి మన వెండి సామాన్లు. అప్పుడే షాప్ తీసుకొని తెచ్చిన వెండి సామాన్లు తలతలా మెరుస్తాయి. సో ఇంకా చూసిన ఆయిల్ అంతా కడిగేస్తా. కొంచెం దీనికి విభూతి వేసుకున్నాను. చూసారా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, విభూతితో తోమితే వెండి సామాన్లు ఎంత తెల్లగా ఇప్పుడే షాప్ నుంచి కొని తెచ్చినంత తలతలా మెరుస్తున్నాయండి. సో మీరు కూడా విభూతి ఉపయోగించి చక్కగా నీట్గా మీ వెండి సామాన్లు తలతలా మెరిసేటట్టు చేసుకోండి. చూసారా ఎంత షైనింగ్, ఎంత నీట్గా ఉన్నాయి. చూసారా విభూతితో ఎంత తెల్లగా వస్తాయని మీరు అనుకొని ఉండరు. చూసారా సింపుల్ అండి, వెరీ ఈజీ. ఒక్క విభూతితోనే ఇంత తెల్లగా వచ్చే వెండి సామాన్లు. సరే అండి, అయితే నాకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కామెంట్ని నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బాయ్.